ప్రథమోధ్యాయము ప్రారంభము. పూర్వకాలమునందు నైమిసారణ్యము అనేటటువంటి అడవిలో సూత మహర్షుల వారు నివసిస్తూ అష్టాదశ పురాణములు అంటే 18 పురాణములు, ఈ 18 పురాణములు కూడా సాక్షాత్తు విష్ణు స్వరూపుడైనటువంటి ఆ యొక్క వ్యాసుడు రచించాడు. ఆ వ్యాసుడు రచించినటువంటి ఆ యొక్క అష్టాదశ పురాణములను ఈ యొక్క సూతులు వారు ఎప్పుడు కూడా నైమిసారణ్యములో కూర్చుని ఆ యొక్క సౌనకాది మహర్షులకు, దేవాదులకు, మునులకు, మానవులకు అందరికీ కూడా ప్రబోధిస్తూ ఉండేవారు. అటువంటి ఆ యొక్క సూత మహర్షి ఒకనాడు ఆయన శిష్యులైనటువంటి సౌనకాది మహర్షులందరూ కూడా సందర్శించుకుని ఆ యొక్క సూతులు వారికి నమస్కారం చేసి, ఓ గురువర్య సూత మహర్షి, ఏ వ్రతం చేస్తే మానవుల కష్టములు తొలగిపోతాయో, వారికి సుఖశాంతులు, సిరి సంపదలు, భోగభాగ్యములు కలుగుతాయో అటువంటి వ్రతాన్ని గురించి దయతో మాకు సవిస్తరముగా తెలియజేయండి గురువర్య అని చెప్పి అడిగారట. అప్పుడు ఆ యొక్క సూత మహర్షి చిరునవ్వు నవ్వి, ఓ సౌనకాది మహర్షులారా, మీరు మంచి విషయాన్ని అడిగారు. మీరిప్పుడు నన్ను అడిగినట్లుగానే పూర్వకాలం నందు ఆ యొక్క నారద మహర్షి శ్రీ మహావిష్ణువుని అడిగాడు. అప్పుడు ఆ మహావిష్ణువు నారద మహర్షికి ఒకానొక వ్రతం గురించి చెప్పి ఉన్నాడు. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి ఆ యొక్క నారద మహర్షికి శ్రీ మహావిష్ణువు చెప్పినటువంటి వ్రతాన్ని గురించి మీతో నేను తెలియజేస్తాను, శ్రద్ధాభక్తులై వినండి నాయన అని చెప్పి ఆ సూతులు వారు సౌనకాది మహర్షులతో ఈ విధంగా వ్రత విధానమును చెబుతున్నారట. పూర్వకాలమునందు నారద మహర్షి సకల లోకాలు తిరుగుతూ ఉండేవాడు. అన్ని లోకములు తిరుగుతూ ఆ యొక్క మార్గమధ్యములో మన భూలోకానికి కూడా వచ్చాడట. ఏంటంటే ఆ నారద మహర్షి ప్రతి లోకము తిరుగుతూ ఈ భూలోకములో వార్తలు ఆ యొక్క విష్ణులోకములో వార్తలు శివలోకములో అన్నీ కూడా తెలియజేస్తూ ఆ దేవతల వార్తలన్నీ కూడా ఆ యొక్క రాక్షసుల యొక్క విశేషములన్నీ కూడా దేవతలకు కూడా చెప్పి వారిద్దరికి కూడా వైరాన్ని కలిగించి వారిరువురికి కూడా యుద్ధాన్ని వచ్చేటట్టుగా చేసి ఆ యుద్ధములో దేవతల చేత రాక్షసులను సంహారం చేసి ఆ రాక్షస సంహారం చేసి లోక కళ్యాణం చేసేవాడు నారద మహర్షి. అందుకోసం వారు కలహాలు సృష్టిస్తూ ఉండేవాడు నారదుల వారు. అటువంటి నారద మహర్షికి ఈ కలహములు సృష్టించటం చేత కలహ భోజనుడు అనే పేరు కూడా వచ్చిందిట. అటువంటి నారద మహర్షి సకల లోకములు తిరుగుతూ ఒకానొక సమయమునందు మన భూలోకములోని మానవుల యొక్క పరిస్థితులు గమనించటానికి ఒకనాడు మన భూలోకానికి విచ్చేశాడట. అలా భూలోకానికి వచ్చేసరికి ఈ భూలోకములో ఉన్నటువంటి మానవులందరూ కూడా అనేక విధాలుగా కష్టపడుతున్నారట. కొందరేమో దరిద్రముతో అంటే ఐశ్వర్యము లేక, కొందరేమో ఆరోగ్యము లేక, కొందరేమో సౌభాగ్యము లేక, కొందరేమో సంతానము లేక, కొందరేమో వాహం కాక అనేక విధాలుగా బాధపడుతున్నారట ఈ యొక్క మానవులు. వీరి కష్టాలన్నీ కూడా చూశాడు నారద మహర్షి. చూసి ఎందుకు ఈ మానవులు ఈ విధంగా కష్టపడుతున్నారు, అక్కడ దేవతలందరూ కూడా స్వర్గ సుఖాలు అనుభవిస్తున్నారు కదా, ఈ మానవులకు మాత్రమే ఇటువంటి కష్టాలు ఎందుకు కలుగుతున్నాయి అని చెప్పి ఆలోచించి, ఇటువంటి కష్టాలు ఎందుకు కలుగుతున్నాయా అని చెప్పి తన జ్ఞాన దృష్టి చేత చూసి, ఓహో ఈ మానవులు కాబట్టి వీరు చేసేటటువంటి ప్రతి క్రతువులోనూ కూడా ఏదో ఒక పొరపాటు, ఏదో ఒక పాపము జరుగుతూ ఉన్నది. ఆ పాపములన్నీ కూడా పెరిగి పెద్దవైపోయి వీరి పాలిట శాపాలుగా మారిపోయాయి. ఇవన్నీ కూడా వారికి సంభవించి ఎప్పుడు కూడా కష్టాలు పొందవలసి వస్తోంది. కాబట్టి వీరి పాపాలు తొలగించినట్లయితే వీరికి సుఖం కలుగుతుంది అని చెప్పి ఆలోచించి, వీరి పాపాలు తొలగించాలంటే నేనేమి చేయాలి అని చెప్పి ఆలోచించి, వీరి పాపమును తొలగించగలిగినటువంటి ఒక శక్తిమంతుడు ఒకడే ఉన్నాడు, అతడే విష్ణుమూర్తి అని చెప్పి తలంచినటువంటి నారద మహర్షి మానవుల కష్టాలు తీర్చడానికి ఆ యొక్క వైకుంఠానికి వెళ్ళాడు విష్ణుమూర్తి దగ్గరికి. అలా విష్ణుమూర్తి దగ్గరికి నారద మహర్షి వెళ్ళేసరికి ఆ విష్ణుమూర్తి ఏ విధంగా ఉన్నాడంటే ఆ యొక్క పాల సముద్రం పైన ఆదిశేషుని పైన లక్ష్మీ సమేతుడై ఆ యొక్క విష్ణుమూర్తి పవళించి ఉన్నాడు. అటువంటి దివ్య మంగళాకారుడైనటువంటి ఆ యొక్క విష్ణుమూర్తిని చూడగానే ఈ యొక్క నారద మహర్షికి ఒక్కసారిగా మనస్సు పులకించిపోయి, ఆ పులకించిన మనస్సుతో విష్ణుమూర్తిని చూసి అనేక విధాలుగా స్తోత్రాలు చేస్తూ ఉన్నాడట. ఆ స్తోత్రాలన్నీ కూడా విన్నాడు విష్ణుమూర్తి. విని ఆ నారద మహర్షిని చూసి, ఓ నారద యోగి, నీవు నా వైకుంఠానికి ఎలా విచ్చేసితివి, ఏ కార్యార్థివై వచ్చావు, ఏమి కోరికతో వచ్చావు, చెప్పినట్లయితే నీ కోరిక నేను నెరవేరుస్తాను అన్నాడు. అది విన్నటువంటి ఆ యొక్క నారద మహర్షి, ఓ త్రిజగత్ ప్రభు, 3 లోకాలకు ప్రభువైనటువంటి ఓ నారాయణ, నేను ఇప్పుడు భూలోకానికి ఇక్కడికి వస్తున్నాను. భూలోకంలో మానవుల పరిస్థితులు ఏమీ కూడా బాగుండలేదు. వారు అనేక విధాలుగా కష్టపడుతున్నారు. వారు మానవులు కాబట్టి వారు చేసేటటువంటి ప్రతి కర్మలోనూ కూడా ఏదో ఒక పాపం జరుగుతూ ఉంటుంది. కాబట్టి వారి మానవుల యొక్క కష్టాలు చూడలేక వారి కష్టములు తొలగించడానికి నీ సహాయార్థమై నేను వారి ప్రతినిధిగా వచ్చాను. కాబట్టి నీకు నాయందు దయ కలిగినట్లయితే
ఆ మానవుల కష్టములు తొలగించగలిగినటువంటి ఏదైనా ఒక మంచి క్రతువును నాకు చెప్పినట్లయితే ఆ యొక్క క్రతువును అంటే ఆ వ్రతమును కానీ ఆ యజ్ఞమును కానీ ఆ యొక్క విధానమును కానీ భూలోక మానవుల చేత ఆచరింపచేసి వారిని కష్టాల నుండి విముక్తి చేస్తాను స్వామి అన్నాడు. అది విన్నటువంటి విష్ణుమూర్తి చాలా సంతోషించాడు. చాలా సంతోషించి, ఓ నారద యోగి, నీకు భూలోకములోని మానవులపై కలిగినటువంటి ప్రేమానురాగాలు మెచ్చుకోదగినవయ్యా. నీవడిగినట్లుగానే స్వర్గ మర్చ లోకములలో దుర్లభమైనటువంటి ఒకనొక వ్రతం ఉన్నది. అదే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం. ఆ వ్రతమును విధి విధానముగా ఆచరించిన వారు ఇహపర సౌఖ్యములు అనుభవించుటే కాక ఆంత్యమున స్వర్గానికి చేరుస్తుంది యొక్క వ్రత ఫలితము అన్నాడు. అది విన్నటువంటి ఆ యొక్క నారద మహర్షి మళ్ళీ అడుగుతున్నాడు, ఓ దామోదర, మీరు సెలవిచ్చినటువంటి ఆ వ్రతం ఏ స్వామికి చేయాలి? ఆ వ్రత విధానం ఏమిటి? ఆ వ్రతం చేస్తే ఏమి ఫలితం కలుగుతుంది అని చెప్పి మళ్ళీ అడిగాడు. అప్పుడు ఆ యొక్క విష్ణుమూర్తి ఈ విధంగా చెబుతున్నాడు, ఓ నారద మహర్షి, ఇది శ్రీహరి యొక్క మరొక అవతారమైనటువంటి ఆ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతము. ఇది సత్యనారాయణ స్వామి అవతారంలో స్వామికి చేసేటటువంటి వ్రతము. కాబట్టి ఈ వ్రతమును బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అనేటటువంటి కులభేదము లేకుండా అందరూ కూడా ఆచరించదగినటువంటి వ్రతము. ఈ వ్రతమును శక్తి ఉన్నవారు సంవత్సరానికి ఒకసారి చేసుకోవాలి. శక్తి చాలనటువంటి వారు ప్రతి మాసమునందు కూడా ఈ వ్రతము చేసుకోవచ్చును. ఇంకా శక్తి ఉన్నటువంటి వారు ప్రతిరోజు కూడా ఈ వ్రతాన్ని చేయవచ్చును. ఈ వ్రతం చేస్తే సకల కష్టములు కూడా తొలగిపోయి సకల సుఖాలు, సకల శుభాలు కూడా కలుగుతాయి. ఈ యొక్క వ్రతాన్ని కార్తీక మాసమందు కానీ, మాఘమాసమందు కానీ, వైశాఖ మాసమందు కానీ, లేదా మన గృహములందు శుభకార్యములు సంభవించినప్పుడు, చక్కగా శుభకార్యములు జరిగినప్పుడు కానీ ఈ యొక్క వ్రతాన్ని చేసుకోవాలి. ఈ వ్రతం చేసేవారు ఏకాదశి తిథి ఎందు కానీ, రవి సంక్రమణ దినమునందు కానీ, పౌర్ణమి తిథి ఎందు కానీ ఈ యొక్క వ్రతాన్ని చేసుకోవాలి. ఈ వ్రతం చేసేవారు చక్కగా స్త్రీలు లేక పురుషులు, భార్య లేనటువంటి వారు భర్త అయినా చేసుకోవచ్చు. భార్యాభర్తలు కలిసి చేసుకుంటే ఇంకా విశేషము, బంధుమిత్రులతో కలిసి చేసుకుంటే మహా విశేషము. ఇటువంటి ఈ యొక్క వ్రతాన్ని చక్కగా ఆచరించటానికి ఆ రోజున, వ్రతం చేసే రోజున ప్రాతకాల పూర్వమే లేవాలి. కాలకృత్యములని కూడా నెరవేర్చుకుని వచ్చి స్నానం చేసి సంధ్యావందనములు ఆచరించి స్వామి ఎదుట నిలబడి స్వామికి నమస్కరించి, ఓ సత్యదేవ, నేను ఈ యొక్క రోజున నీ వ్రతం చేయటానికి సంకల్పించుకున్నాను. కాబట్టి నీ వ్రతాన్ని నా ద్వారా పరిపూర్ణము గావించుకుని ఆ వ్రత ఫలితాన్ని నాకు ప్రసాదించు, నా కష్టాలు తొలగించు, నాకు సుఖాలు ప్రసాదించు అని చెప్పి ముందుగా స్వామిని ప్రార్థించి మధ్యాహ్నమంతా కూడా ఉపవాసం ఉండి సాయంకాలమున ఈ యొక్క వ్రతాన్ని చేయాలి. అంటే నిశాముఖమున, అంటే రాత్రి ప్రారంభ కాలంలో, పగటి చివరి కాలంలో ఆ యొక్క వ్రతాన్ని చేయాలి. ఈ వ్రతం చేసేవారి గృహములు ఏ విధంగా ఉండాలంటే గోమయముతో అలకాలి, ఆవు పేడతో అలకాలి, 5 రంగుల ముగ్గులు పెట్టాలి. అందు ఈశాన్య భాగమనందు ఈ విధంగా మండపాన్ని పరిచి దానిపైన కొత్త వస్త్రాన్ని పరిచి వాటి మధ్యన బియ్యము పోసి వాటి మధ్యన కలశాన్ని ఉంచాలి. శక్తి ఉన్నటువంటి వారు ఆ యొక్క కలశమును బంగారముతో చేయించాలి. శక్తి లేనటువంటి వారు పంచలోహములతో కానీ, కంచుతో కానీ, ఇత్తడితో కానీ, రాగితో కానీ చేయించుకోవచ్చు. ఇంకా శక్తి లేనటువంటి వారు మట్టితోనైనా ఆ కలశం తయారు చేయించుకుని ఆ కలశం మీద నారికేళాన్ని అమర్చి దానిపైన మరలా ఒక కొత్త వస్త్రాన్ని అమర్చి ప్రతిమా రూపుడైనటువంటి శ్రీ సత్యనారాయణ స్వామి ప్రతిమను పంచామృతములతో అభిషేకించి ఆ తర్వాత స్వామి కలశము దగ్గర ప్రతిష్ఠించి ఆ స్వామికి కలశం మీద ఆవాహన చేసి గణేశాది పంచలోక పాలకులను, ఆదిత్యాది నవగ్రహాలను, ఇంద్రాది అష్టదిక్పాలకులను, ప్రాగాది దిక్కులందరూ కూడా ప్రతిష్ఠించి ఉదక సమాప్తిగా వారందరినీ కూడా పూజించి ఆ తరువాత స్వామిని కలశం మీద ఆవాహన చేసి అష్టోత్తర శతనామార్చనములతో షోడశోపచార పూజలన్నీ కూడా చేసి స్వామికి నివేదనలు, ధూప దీప నైవేద్యములు సమర్పించాలి. ధూపము దీపము సమర్పించి స్వామికి నారికేళములు, కదలీ ఫలములు, ఖర్జూర ఫలములు, గుడపిష్టములు, గుడోదకములు, ముద్గసోప నైవేద్యములు, ఆ యొక్క గోధుమ చూర్ణము, అంటే స్వామికి అత్యంత ప్రీతికరమైనటువంటి నైవేద్యం ఏమిటంటే గోధుమ రవ్వ ప్రసాదం. ఆ గోధుమ నూక ఒక సేరుంపావు తీసుకుని అందులోనికి శర్కర, పంచదార ఒక సేరుంపావు తీసుకుని అవి రెండూ కూడా ఆవునేతితో ప్రసాదం కలిపి అందులోకి పరిమళ ద్రవ్యములు, అంటే చక్కగా మధుర ఫలములు, మధుర సూపములు కూడా చక్కగా తేనె అవన్నీ కూడా మిశ్రమం చేసి స్వామికి నివేదన చేయాలి. ఆ నివేదన చేసినట్లయితే ఆ స్వామి సంతుష్టాంతరంగుడై ఆ నివేదనను స్వీకరించి ఆ తర్వాత స్వామికి తాంబూలములు వసంగాలి.
ఆ తర్వాత స్వామికి కర్పూర హారతులిచ్చి వేదోక్త సువర్ణ దివ్య మంత్రపుష్పములు వసంగి ఆ తర్వాత స్వామికి ఆత్మ ప్రదక్షిణ నమస్కారములు సాష్టాంగ ప్రణామములు చేసి ఆ తర్వాత స్వామి కథలన్నీ కూడా శ్రద్ధగా వినాలి. ఆ కథలన్నీ కూడా శ్రద్ధగా విని ఆ తర్వాత స్వామి ప్రీతి కలిగేటటువంటి నృత్యములు కానీ గీతాధికములు కానీ జరిపించి ఆ తర్వాత ఆ యొక్క తీర్థ ప్రసాదములు బంధువులతోడా మిత్రులతోడా చక్కగా సంతోషముగా స్వీకరించి భక్తితో స్వీకరించినట్లయితే ఆ సత్యనారాయణ స్వామి ఆ భక్తుడు చేసినటువంటి ఆ వ్రతానికి సంతోషించి ఆ భక్తుని యొక్క పూర్వజన్మ పాపములన్నీ కూడా తొలగించి వేసి అతనికి ఈ జన్మలో అంతా పుణ్య ఫలములు కలుగజేసి అతనికి సిరి సంపదలు భోగభాగ్యములు అష్టైశ్వర్యాది సకల శుభాలు కూడా కలుగజేసి వారిని నిరంతరము కూడా రక్షిస్తారు అని చెప్పి ఆ విష్ణుమూర్తి నారద మహర్షికి చెప్పినటువంటి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం గురించి సూతులు వారు సౌనకాది మహర్షులకు చెప్పినట్టుగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథాయం ప్రథమోధ్యాయ సమాప్త. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథాయం ద్వితీయోధ్యాయము ప్రారంభము. పూర్వకాలములో కాశీ క్షేత్రము అనేటటువంటి ఒక పుణ్యక్షేత్రం ఉంది. అందులో ఒక ఉత్తమోత్తముడైనటువంటి బ్రాహ్మణోత్తముడు ఉన్నాడు. ఆ యొక్క పుణ్యక్షేత్రములో ఆ బ్రాహ్మణోత్తముడు ఎప్పుడు కూడా చక్కగా మంచి సద్గుణ సంపన్నుడై అనేకమైనటువంటి సువిద్యలు కలిగినటువంటి మహా ఉత్తముడు గుణవంతుడు అయినటువంటి ఆ యొక్క బ్రాహ్మణోత్తముడు ఈ జన్మలో. కానీ పూర్వజన్మలో అతను చేసినటువంటి పాప కర్మ ఫలము చేత ఆ పాపములన్నీ కూడా ఈ జన్మలో సంప్రాప్తించి ఆ యొక్క బ్రాహ్మణోత్తముడు ఎప్పుడు కూడా కష్టాలు పడుతూ ఉన్నాడు. అతని కష్టాలు తెలుసుకున్నటువంటి విష్ణుమూర్తి అంటే విష్ణుమూర్తి ఎప్పుడు కూడా బ్రాహ్మణ ప్రియుడు అనమాట. బ్రాహ్మణోత్తముడు ఎక్కడ కష్టపడితే అక్కడ ఆయన ఉద్భవించి వారి యొక్క కష్టములు కూడా తొలగిస్తూ ఉంటాడు ఈ యొక్క విష్ణుమూర్తి అనమాట. అటువంటి యొక్క విష్ణుమూర్తి ఆ బ్రాహ్మణుని కష్టాలు తెలుసుకుని ఆ బ్రాహ్మణుని కష్టాలు తీర్చడానికి ఒకనాడు తాను ఒక వృద్ధ బ్రాహ్మణ వేషధారి రూపము ధరించి భూలోకానికి వచ్చి ఆ యొక్క వేద బ్రాహ్మణునికి ఎదురుగా ప్రత్యక్షమయ్యి ఆ వేద బ్రాహ్మణుని ఆపి, ఓ బ్రాహ్మణోత్తమ, నీవు వేద విధుండవై ఉండి కూడా వేదములన్నీ కూడా అభ్యసించి ఉండి కూడా ఈ విధంగా కష్టాలు పడుతున్నావు, ఈ విధంగా దుఃఖిస్తున్నావు, ఎందుకు ఈ బాధలు పడుతున్నావు? నీ కష్టాలు నాకు చెప్పినట్లయితే నీ కష్టాలు తొలగించగలిగినటువంటి మార్గాన్ని నేను చెబుతాను అన్నాడు ఆ యొక్క వృద్ధ బ్రాహ్మణ వేషధారి రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి. అది విన్నటువంటి ఆ యొక్క వేద బ్రాహ్మణుడు ఆ వచ్చినటువంటి ఆ యొక్క వృద్ధ బ్రాహ్మణ వేషధారి రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తిని గ్రహించుకుని సాక్షాత్తు దైవ స్వరూపంగా ఉన్నటువంటి అతని రూపాన్ని చూసి ఆ యొక్క బ్రాహ్మణోత్తముడు అతనికి నమస్కరించి, ఓ మహానుభావ, మీరు సామాన్యులు కాదు, సాక్షాత్తు ఆ విష్ణుమూర్తియే ఈ విధంగా వచ్చినట్లుగా నాకు అనిపిస్తున్నది. కాబట్టి ఓ మహానుభావ, మీరు నన్ను అడిగినట్లుగానే నేను నిజంగానే చాలా కష్టాల్లో ఉన్నాను. ఎప్పుడు కూడా దరిద్రంతో బాధించబడుతూ పీడించబడుతూ అనేక కష్టాలు పడుతున్నాను. నేను భిక్షాటన చేసుకుని కాలాన్ని గడుపుతున్నాను. ఎంత భిక్షాటన చేసుకున్నా కూడా ఆ వచ్చిన ద్రవ్యంతో నా భార్యను నా బిడ్డల్ని పోషించుకోవటం బహు కష్టంగా ఉన్నది. కాబట్టి ఓ మహానుభావ, నాకు మిద్దెలు వద్దు, మేడలు అంతకన్నా కూడా వద్దు. నా భార్యని నా బిడ్డల్ని పోషించుకునేటటువంటి శక్తి సామర్థ్యములు, ఆ యొక్క శక్తి సామర్థ్యాలు మాత్రమే నాకు ప్రసాదించు అని చెప్పి స్వామిని ప్రార్థించాడు. మిత సంతోషి అయినటువంటి ఆ యొక్క బ్రాహ్మణుని కోరిక విన్నటువంటి ఆ యొక్క విష్ణుమూర్తి ఆ యొక్క వృద్ధ బ్రాహ్మణ వేషధార రూపంలో ఉండి, ఓ బ్రాహ్మణోత్తమ, నీ కష్టములన్నీ కూడా నీకు తొలగిపోవాలంటే నీవు ఆవశ్యంగా సత్యనారాయణ స్వామృతం చెయ్యవయ్యా. అది దేవదేవుడైనటువంటి శ్రీహరి యొక్క మరొక అవతారమైనటువంటి సత్యనారాయణ స్వామి రూపము. ఆ రూపంలో ఆ స్వామిని పూజించిన వారికి ఆ యొక్క పూర్వజన్మ పాపములన్నీ కూడా అగ్నిలో పడినటువంటి దూది పంజములే నాశనమైపోతాయి. ఈ జన్మలో అన్నీ కూడా శుభాలే ప్రసాదించబడతాయి. కాబట్టి నీవు అవశ్యంగా సత్యనారాయణ స్వామృతం చెయ్యవయ్యా అని చెప్పి ఆ వ్రతం చేయవలసిన విధానమంతా కూడా ఆ యొక్క వేద బ్రాహ్మణునికి తెలియజేశారు ఆ యొక్క స్వామివారు. తెలియజేసి అక్కడి నుండి వారు అంతర్ధానం అయిపోయారు. ఆ తర్వాత వేద బ్రాహ్మణుని మనసులో తాను ఎలా అయినా సరే శ్రీ సత్యనారాయణ స్వామృతం చెయ్యాలి అని చెప్పి మనసులో నిశ్చయించుకుని రేపు వ్రతం చేస్తాను అని చెప్పి నిశ్చయించుకుని ఈ రోజంతా కూడా అతనికి నిద్ర పట్టలేదట. ఎలానో ఆ యొక్క దేవుని యొక్క భక్తి ధ్యాసలతో కాలం గడిపి ఆ ప్రాతకాల పూర్వమే లేచి కాలకృత్యములన్నీ కూడా నిర్వర్తించుకుని స్వామి ఎదుట నిలబడి, ఓ సత్యనారాయణ స్వామి, ఈ రోజున నీ వ్రతం చేయటానికి నేను సంకల్పించుకున్నాను. ఇప్పుడు నేను భిక్షాటన కోసమే వెళుతున్నాను. భిక్షాటన చేసినప్పుడు నాకు ఎంత ధనము లభిస్తే ఆ ధనమంతా కూడా వెచ్చించి నీ యొక్క వ్రతాన్ని చేస్తాను. కాబట్టి నన్ను అనుగ్రహించు స్వామి అని చెప్పి ముందుగా స్వామిని ప్రార్థించి యథాప్రకారంగా భిక్షాటన కోసమే వెళ్ళాడట.
అలా వెళ్ళేసరికి భిక్షాటన చేసుకోగా పూర్వము కంటే కూడా ఎన్నో రెట్ల అధికమైనటువంటి ధనం లభించిందట. అతడు పరమానంద భరితుడైపోయి ఇదంతా కూడా వేరే కాదని స్వామి అనుగ్రహించారు కాబట్టే నాకు ఇటువంటి ధనము కలిగింది అని చెప్పి సంతోషించి ఆ ధనమంతా కూడా వెచ్చించి స్వామి వ్రతానికి కావలసినటువంటి అరటిపళ్ళు, నారికేళములు, తమలపాకులు, ఆకులు, వక్కలు, పుష్పములు, చక్కగా గోధుమ చూర్ణము, శర్కర, కొబ్బరికాయలు అన్నీ కూడా కొని తీసుకుని వచ్చి అతడు బంధువులందరినీ కూడా పిలుచుకుని వచ్చి ఆ బ్రాహ్మణోత్తములందరినీ కూడా ఆహ్వానించి వారందరి సమక్షములో చక్కగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తి ధ్యాసలతో, నియమనిష్టలతో, శుచి శుభ్రతలతో చక్కగా భక్తి కలిగిన మనసుతో ఆచరించాడు. అలా ఆచరించేసరికి ఆ స్వామి సంతుష్టాంతరం కూడా ఆ బ్రాహ్మణుని యొక్క పూర్వజన్మ పాపములన్నీ కూడా తొలగించి వేసి సకల పుణ్య ఫలములు కూడా ప్రసాదించి అష్టైశ్వర్యములు, సిరి సంపదలు, భోగభాగ్యములు కూడా ప్రసాదించారట. అప్పుడు ఆ యొక్క బ్రాహ్మణోత్తముడు చాలా సంతోషాన్ని పొందినవాడై ఈ సత్యనారాయణ స్వామి సామాన్యుడు కాదు అని చెప్పి గ్రహించుకుని తాను ఆ స్వామి ప్రసాదించిన అష్టైశ్వర్యములు, సిరి సంపదలు అనుభవిస్తూ స్వామిని మాత్రం మరువక ప్రతి దినమందు కూడా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తూనే ఉన్నాడట ఆ బ్రాహ్మణోత్తముడు. అలా చేస్తూ ఉండగా ఒకనొక సమయమునందు ఒక కట్టెలమ్ముకునేవాడు ఆ దారిని పోవచ్చు. కట్టెలమ్ముకోవటానికి సరిగ్గా బ్రాహ్మణుని ఇంటి ముందుకు వచ్చేసరికి ఆ కట్టెలమ్ముకునేవానికి ఆకలి దప్పులు పెరిగిపోయినాయట. ఆకలి దప్పులు తీర్చుకోవటానికి ఆ బ్రాహ్మణుని ఇంటికి వెళ్ళి ఏదైనా అడుగుదామని చెప్పి ఆ బ్రాహ్మణుని ఇంటికి వచ్చి తన భుజంపై ఉన్నటువంటి కట్టెల మోపును ఆ బ్రాహ్మణుని యొక్క అరుగు మీద పెట్టి తాను మాత్రం లోపలికి వచ్చాడట ఆకలి తీర్చుకోవటానికి. అలా వచ్చేసరికి ఆ యొక్క బ్రాహ్మణోత్తముడు తాను నిత్యము కూడా చేస్తున్నట్లుగానే ఆ రోజున కూడా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తూ ఉన్నారట. అప్పుడు ఆ యొక్క కట్టెలెమ్ముకునేవాడు ఆ జరుగుతున్నటువంటి వ్రతాన్ని ఆ యొక్క నిర్విఘ్నం చేయటానికి ఇష్టపడక ఆ వ్రతం జరిగేంత వరకు కూడా అక్కడే కూర్చుని తాను కూడా ఆ యొక్క వ్రతాన్ని చూసి చాలా సంతోషాన్ని పొంది ఆ బ్రాహ్మణోత్తముని ఈ విధంగా ప్రశ్నించాడట. ఓ మహానుభావ బ్రాహ్మణోత్తమ, నేను మీ ఇంటికి ఆకలి దప్పులు కలిగి ఆకలి తీర్చుకోవటానికి మీ దగ్గర ఏదైనా ఆహారం తీసుకోవటానికి వచ్చాను. సరిగ్గా ఆ సమయానికి మీరు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తున్నారు. ఆ వ్రతము నేను కూడా చూశాను, చాలా బాగున్నది. ఎవరు ఆ స్వామి? ఏమిటి ఆ వ్రతము? ఆ స్వామి వ్రతం చేస్తే మీకేమిటి కలిగే ప్రయోజనము? ఆ వ్రతం చేస్తే ఏమిటి మనకు కలిగేటటువంటి ఆ యొక్క సుఖశాంతులు ఏ విధంగా కలుగుతాయి? ఆ స్వామి అనుగ్రహం ఎటువంటి వ్రతం చేస్తే కలుగుతుంది? ఇవన్నీ కూడా నాకు సవిస్తరముగా తెలియజేయమని చెప్పి ప్రార్థించాడు. అప్పుడు ఆ యొక్క బ్రాహ్మణోత్తముడు ఆ కట్టెలెమ్ముకునేవానికి ఆకలి తీర్చుకోవటానికి, దాహం తీర్చుకోవటానికి మంచి తీర్థం ఇచ్చి చక్కగా భోజనం పెట్టి తీర్థ ప్రసాదములు పెట్టి ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతం గురించి కట్టెలెమ్ముకునేవానితో చెబుతున్నారు. ఈ యొక్క అవతారము సత్యనారాయణ స్వామి అవతారము. ఇది సత్యనారాయణ స్వామి వ్రతము. ఇది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారము. ఈ వ్రతము చేయక పూర్వము నేను చాలా పేదవాడను, ఎంతో కష్టపడి నా భార్యాబిడ్డల్ని పోషించుకుంటే ఉండేవాడను. ఒకనాడు ఒక మహానుభావుడు వృద్ధ బ్రాహ్మణ వేషధారి అయి నాకు ప్రత్యక్షమై నాకు ఈ యొక్క వ్రతాన్ని గురించి తెలియజేశారు. ఆనాటి నుంచి కూడా నేను ఈ యొక్క వ్రతాన్ని చేస్తూ ఇటువంటి అష్టైశ్వర్య సిరి సంపదలతో తొలతూగుతున్నాను. ఈ వ్రతం చేస్తే సకల కష్టములు కూడా తొలగిపోతాయి, సకల కామితార్థములు కూడా నెరవేరుతాయి. కాబట్టి నీ కష్టములు తొలగిపోవాలంటే నీవు కూడా ఈ యొక్క వ్రతాన్ని చేసినట్లయితే నీ పాపములు కూడా తొలగిపోయి నీకు కూడా అష్టైశ్వర్య సిరి సంపదలు కలిగి స్వామి అనుగ్రహానికి పాత్రుడవుతావు. కాబట్టి ఈ యొక్క వ్రతాన్ని నీవు కూడా చేయవయ్యా అని చెప్పి పలికాడు ఆ యొక్క బ్రాహ్మణోత్తముడు. అప్పుడు ఆ యొక్క కట్టెలెమ్ముకునేవాడు ఆ బ్రాహ్మణుడు ఇచ్చినటువంటి తీర్థప్రసాదమును స్వీకరించి భోజనం చేసి సంతుష్టుడై తాను ఎలా అయినా సరే ఇక వ్రతం చేయాలి అని చెప్పి మనసులో నిశ్చయించుకుని ఆ కట్టెలెమ్ము కూడా అమ్ముకుని ఇంటికి తిరిగి వెళ్ళి మరుసటి రోజున పొల్లల కావడు భుజాన పెట్టుకుని, ఓ సత్యనారాయణ స్వామి, నేను ఈ రోజున పొల్లలమ్మటానికి వెళుతున్నాను. పొల్లలమ్మితే నాకు ఎంత ధనం లభిస్తుందో ఆ ధనమంతా కూడా వెచ్చించి నీ వ్రతమే చేస్తాను, నా సొంతానికి ఏమీ కూడా వాడుకోను అని చెప్పి ప్రతిజ్ఞ చేశాడు. ఆ ప్రతిజ్ఞకు మెచ్చినటువంటి పరంధాముడైనటువంటి ఆ యొక్క విష్ణుమూర్తి ఆ కట్టెలెమ్ముకునేవాన్ని అనుగ్రహించగా ఆ కట్టెలెమ్ముకునేవాడు ఆ వ్రతం చేయటం చేత ఆ స్వామిని అనుగ్రహించి ఆ కట్టెలెమ్ముకునేవాని యొక్క పూర్వజన్మ పాపములన్నీ కూడా తొలగించి వేసి అతనికి పుణ్య ఫలములన్నీ కూడా ప్రసాదించి అష్టైశ్వర్య సిరి సంపదలు ప్రసాదించి చక్కగా సుఖాలు ప్రసాదించారట. అప్పుడు ఆ కట్టెలెమ్ముకునేవాడు స్వామి అనుగ్రహానికి పాత్రుడై స్వామి ప్రసాదించినటువంటి అష్టైశ్వర్యములన్నీ కూడా అనుభవిస్తూ స్వామిని మరువక ప్రతి దినమందు కూడా తాను కూడా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తూ చివరకు స్వర్గలోక ప్రాప్తిని పొందాడట. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథాయం ద్వితీయోధ్యాయ సమాప్తః.
శ్రీ సత్యనారాయణ స్వామృతి కథాయం తృతీయోధ్యాయము ప్రారంభము. పూర్వకాలమునందు బుల్ఖామకుడు అనే ఒక మహారాజు ఉండేవారు. ఆయన ఇంద్రియములను జయించినటువంటి మహారాజు, హర్షద్వర్గములను జయించినటువంటి మహారాజు. హర్షద్వర్గములు అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మధ, మాత్సర్యములనేటటువంటి బలహీనతలు. వీటన్నింటినీ కూడా జయించినటువంటి వాడు మహా ఉత్తముడు, గుణవంతుడు అయినటువంటి మహారాజు ఆ యొక్క బుల్ఖామకుడనే మహారాజు. ఆయన భార్య చాలా సౌందర్యవతి, అంతేకాకుండా మంచి గుణము కలిగినటువంటి మహా ఉత్తమురాలైనటువంటి పతివ్రత లక్షణములు కలిగినటువంటి మహా ఇల్లాలు. అటువంటి భార్యా సమేతంగా ఆ యొక్క బుల్ఖామకుడు అనే మహారాజు భద్రశీల అనేటటువంటి నది ఒడ్డున కూర్చుని సత్యనారాయణ స్మృతాన్ని చేస్తూ ఉన్నారు. ఆ మహారాజు అలా చేస్తూ ఉండగా అదే నదీ మార్గముగా వెళుతున్నటువంటి సాధువు అని పేరు కలిగినటువంటి ఒక వైశ్యుడు విశేషముగా, అంటే పడవ నిండుగా సరుకులన్నీ కూడా నింపుకొని ఆ పడవలోని సరుకులు అమ్ముకోవటానికి ఆ నదీ మార్గముగా వెళుతూ ఉన్నారట. అలా వెళుతూ ఉండగా సరిగ్గా రాజుగారు వ్రతం చేసే ప్రదేశానికి తన పడవ రాగానే ఆ పడవలో నుంచి ఆ ఒడ్డున రాజుగారు చేస్తున్నటువంటి వ్రతాన్ని చూశాడు. చూసి అక్కడ మహారాజు గారు ఏదో యజ్ఞం చేస్తున్నారు అని చెప్పి తలంచి ఆ పడవను అక్కడే ఆపివేసి దానికి లంగర వేసి ఆ పడవ దిగి రాజుగారి దగ్గరికి వచ్చి జరుగుతున్నటువంటి వ్రతాన్నంతా కూడా చూస్తూ అక్కడే కూర్చుని ఉండిపోయాడట తన్మయత్వంతో. అలా వ్రతమంతా కూడా చూసి అప్పుడు రాజుగారిని ఈ విధంగా ప్రశ్నించారు. ఓ మహారాజా, మహానుభావ, మీరు ఇప్పటి వరకు కూడా చేస్తున్నటువంటి ఆ వ్రతం ఏమిటి? ఆ స్వామి ఎవరు? ఆ వ్రతం చేస్తే ఏమి ఫలితము కలుగుతుంది? మీరు మీ దంపతులిద్దరు కూడా ఎందుకు, ఏ కోరికతో ఈ యొక్క వ్రతం చేస్తున్నారు అని చెప్పి ప్రశ్నించాడు. అప్పుడు ఆ యొక్క మహారాజు, ఓయి, ఇది శ్రీహరి యొక్క మరొక అవతారమైనటువంటి సత్యనారాయణ స్వామి వ్రతము. దేవదేవుడైనటువంటి ఆ యొక్క స్వామి వ్రతము చేసినట్లయితే సకల పాపములు కూడా తొలగిపోతాయి, సకల కార్యములు కూడా నిర్విఘ్నంగా జరుగుతాయి, సకల కోరికలు కూడా నెరవేరుతాయి, సకల సంపదలు కూడా కలుగుతాయి. కాబట్టి నేను, నా భార్య ఈ యొక్క సంతానము లేకపోవటం చేత ఈ రాజ్యానికంతటికీ కూడా మహారాజునైనప్పటికీ నాకు వారసులు లేరు. కాబట్టి సంతానము లేని వారి జన్మము వ్యర్థము. కాబట్టి సంతానము కొరకై నేను, నా భార్య ఈ యొక్క వ్రతం చేస్తున్నాము అని చెప్పి పలికాడు. అది విన్నటువంటి ఆ యొక్క వైశ్యుడు, ఓ మహారాజా, నేను కూడా పెద్ద వ్యాపారిని, ఎంతో ధన సంపత్తులు కలిగిన వాడను, కానీ నాకు కూడా సంతానం లేదు. కాబట్టి సంతానము లేని వారి జన్మము వ్యర్థమని ఇప్పుడే అర్థమైనది. కాబట్టి ఓ మహానుభావ, మహారాజా, మీరు చేస్తున్నటువంటి ఆ యొక్క సత్యనారాయణ స్వామృతాన్ని నేను కూడా చేస్తాను. నేను కూడా చేసినట్లయితే నాకు కూడా సంతాన భాగ్యము కలిగిస్తారు కదా స్వామివారు. కాబట్టి ఓ మహారాజా, మీకు నా యందు దయ కలిగినట్లయితే ఆ సత్యనారాయణ స్వామృతాన్ని ఏ విధంగా చేయాలో నాకు కూడా చెప్పండి స్వామి అని చెప్పి అడిగాడు. అప్పుడు ఆ యొక్క మహారాజు దయాళుడై ఆ యొక్క వైశ్యునికి తీర్థ ప్రసాదమునిచ్చి భోజనము పెట్టి సత్యనారాయణ స్వామృతం ఏ విధంగా చేయాలో కూడా చెప్పి పంపిస్తున్నాడు. అప్పుడు ఆ యొక్క మహారాజుకి నమస్కరించి ఆ యొక్క వైశ్యుడు ఆ పడవ ఎక్కి పడవలోని సరుకులన్నీ కూడా అమ్ముకుని తిరిగి తన ఇంటికి వెళ్ళి తన భార్య అయినటువంటి లీలావతిని పిలిచాడు. ఓ లీలావతి, ఇటురా. అక్కడ మహారాజు గారి దంపతులు సంతానం లేకపోవటం చేత సత్యనారాయణ స్వామిట ఆ సత్యనారాయణ స్వామృతం చేస్తే సంతానము కలుగుతుందిట. కాబట్టి ఆ రాజుగారి దంపతులిద్దరు కూడా సత్యనారాయణ స్వామృతం చేస్తున్నారు. అది నేను చూసి వచ్చాను. ఆ మహారాజును కూడా అడిగి తెలుసుకుని వచ్చాను. ఆ వ్రతం చేసిన వారికి ఆ స్వామి అనుగ్రహం చేత సంతాన ప్రాప్తి కలుగుతుందిట. కాబట్టి మనకిద్దరికీ కూడా సంతానం లేదు. కాబట్టి ఆ యొక్క స్వామి మనకు సంతానము కలిగించినట్లయితే మనం తప్పకుండా సత్యనారాయణ స్వామృతం చేద్దాము అని చెప్పి స్వామి ఎదుట ఆ భార్య లీలావతి, ఆ భర్త సాధువు అనేటటువంటి వయసులిద్దరూ కూడా ప్రతిజ్ఞ చేశారు. ఆ ప్రతిజ్ఞకు మెచ్చినటువంటి పరంధాముడైనటువంటి యొక్క విష్ణుమూర్తి అనుగ్రహించారు. అనుగ్రహించగా ఆ వయస్సుని భార్య లీలావతి గర్భవతి అయింది. అంతేకాకుండా నవమాసములు మోసి 10వ మాసమున ఒక 12 కుమార్తెకు జన్మనిచ్చింది ఆ భార్య లీలావతి. ఆ పుట్టినటువంటి శిశువునకు ఈ యొక్క వైశ్య దంపతులు కళావతి అని పేరు పెట్టారు. కళావతి అని పేరు పెట్టి ఆ శిశువును అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉన్నారట. ఆ కళావతి కూడా శుక్లపక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్ధమానమగుతూ పెరుగుతూ ఉన్నదట. అంటే శుక్లపక్ష చంద్రుడి పాడ్యమి నాడు నెలవెంకగా సన్నగా ఉంటాడు. పౌర్ణమి నాటికి పరిపూర్ణమైనటువంటి బింబంగా తయారవుతాడు. అలాగే ఈ యొక్క శిశువు కళావతి కూడా చిన్నదై పెద్దదై మరింత పెద్దదై చక్కగా యుక్త వయసుకు వచ్చిందట.
అప్పుడు భార్య లీలావతి భర్తను చూసి మనకు సంతానము కలిగిన వెంటనే సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తామని చెప్పి ఆ స్వామికి మొక్కాము కదా, మనకు 12 కుమార్తెనిచ్చారు స్వామివారు, మనం ఇంత ఆలస్యం చేస్తున్నాము, మనం అవశ్యంగా వ్రతం చేద్దామండి అని పలికింది భార్య లీలావతి. ఆ భర్త వైశ్యుడు పిసినారి కావటం చేత ఎలాగూ అమ్మాయి కలిగేసింది కదా, సంతానం ఇచ్చారు కదా స్వామివారు, అమ్మాయికి త్వరలోనే వివాహం చేయాల్సిన సందర్భం వస్తూ ఉన్నది కదా, కాబట్టి అమ్మాయికి వివాహం చేసేటప్పుడు చేద్దాములే, ఇప్పుడు కుద్దులే అని సరిపెట్టుకోమన్నాడు. అప్పుడు భార్య చేసేది లేక అలాగే ఉండిపోయింది. కొన్ని నాళ్లకు నిజంగానే ఆ యొక్క వయసుని కుమార్తె కళావతి పెళ్ళీడుకు వచ్చిందిట. అప్పుడు పెళ్లి చేయటానికి నిశ్చయించుకున్నటువంటి ఆ యొక్క వైశ్యుడు ఒక వైశ్య దూతను పిలిచి, మా అమ్మాయికి తగినటువంటి మహాయోగ్యుడు గుణవంతుడైనటువంటి వైశ్య కుమారుని తీసుకురా అని చెప్పి చక్కగా దేశ దేశాలకి పంపించాడట. అప్పుడు ఆ యొక్క వైశ్య దూత కాంచన నగరానికి వెళ్ళి ఈ యొక్క వైశ్య కుమార్తె కళావతికి తగినటువంటి మహాయోగ్యుడు గుణవంతుడు అయినటువంటి ఒక వైశ్య కుమారుని తీసుకుని వచ్చి వైశ్యునికి పరిచయం చేశాడు. ఓ వైశ్యుడా, ఇదిగో వైశ్య కుమారుడు వచ్చాడు, ఇతడు మీ కుమార్తెకు అన్ని విధాలకు కూడా తగినవాడు, సద్గుణ సంపన్నుడు, రూపలావణ్య గుణ సంపన్నుడు, కాబట్టి నీవు తగిన విధంగా పరీక్షలు చేసి ఈ యొక్క కుమారుడికిచ్చి నీ యొక్క కుమార్తెనిచ్చి వివాహం చేయవచ్చునయ్యా అన్నాడు. అప్పుడు ఆ యొక్క వైశ్యుడు ఆ వచ్చినటువంటి వైశ్య కుమారుడు తన కుమార్తెకు అన్ని విధాలుగా కూడా తగినవాడు అని చెప్పి అభిప్రాయపడి చక్కగా మంచి ముహూర్తం చూసి మహావైభవంగా పెండి చేశాడు. కానీ ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతం మాత్రం చేయలేదుట. అప్పుడు ఈ యొక్క స్వామి ఆగ్రహించి, ఓ వైశ్యుడా, మీకు సంతానము లేనప్పుడు నా వ్రతం చేస్తానంటే నీకు సంతానాన్ని ప్రసాదించాను, అయినా అప్పుడు నా వ్రతం చేయలేదు, మొదటిసారి కాబట్టి నిన్ను క్షమించాను, ఆ తర్వాత నీ కుమార్తె కళ్యాణ సమయంలో వ్రతం చేస్తానన్నావు, అప్పుడు కూడా నన్ను నిర్లక్ష్యం చేశావు, కాబట్టి ఇక నిన్ను క్షమించేటటువంటి పరిస్థితి లేదు, కాబట్టి నీకు దారుణము కఠినమైనటువంటి కష్టములన్నీ కూడా ఈ రోజు నుంచి కూడా సంప్రాప్తించుగాక అని చెప్పి శపించేశారు. ఆ శాపానికి గురైపోయినటువంటి ఆ యొక్క వైశ్యుడు ఆ యొక్క కొత్తల్లుడికి వ్యాపారం నేర్పించడానికి అతన్ని వెంట పెట్టుకుని చంద్రకేతు మహారాజు నగరానికి తీసుకుని వెళ్ళాడు, వ్యాపారం నేర్పించడానికి అల్లుడికి. అలా వెళ్ళేసరికి ఈ యొక్క సత్యనారాయణ స్వామి మాయ చేత ఈ మహత్యం చేత ఆ యొక్క చంద్రకేతు మహారాజు నగరములో అంటే ధనాగారములో కొందరు దొంగలు పడ్డారు. దొంగలు పడి రాజుగారి ధనమంతా కూడా దొంగిలించి సంచుల్లో పెట్టుకుని ఆ సంచులు పట్టుకుని పారిపోతూ ఉన్నారట దొంగలు. అలా పారిపోతున్నటువంటి దొంగల వెంటబడి ఆ రాజభటులు కూడా వెనకాల పరిగెత్తుకుని వెళుతున్నారట. అలా వెనకాల వస్తున్నటువంటి రాజభటులను చూసి ఆ యొక్క దొంగలు భయపడి, రాజుగారి భటులు వచ్చి మమ్మల్ని బంధిస్తారని చెప్పి భయపడి ఆ రాజుగారి ధనమంతా కూడా దొంగిలించినటువంటి సంచులన్నీ కూడా వైశ్యులు విశ్రాంతి తీసుకుని ఆ చెట్టు దగ్గర పడవేశారట. పడవేసి వారు పారిపోయినారు. అలా వెంటబడి వచ్చినటువంటి రాజభటులు రాజుగారు ధనమంతా కూడా వైశ్యులు నివసించే చెట్టు దగ్గర ఉండటం చూసి ఆ వైశ్యులిద్దరిని కూడా కట్టి తీసుకుని వెళ్ళి వైశ్యులే దొంగిలించారు అని చెప్పి అపోహ చెంది వైశ్యులిద్దరిని కూడా కట్టి తీసుకుని వెళ్ళి రాజుగారు సభలో ప్రవేశపెట్టి, ఓ మహారాజా, ఇదిగో ఈ వైశ్యులిద్దరిని కూడా తీసుకుని వచ్చాము, మన పోయిన ధనమంతా కూడా ఈ యొక్క వైశ్యుల దగ్గరే లభించింది, కాబట్టి వీరిద్దరినీ కూడా తగిన విధంగా విచారణ చేసి, అంటే వారు దొంగలో కాదో మాకు తెలియదు, కానీ మన ధనమంతా కూడా వారి దగ్గర లభించింది కాబట్టి తీసుకుని వచ్చాము, ఆ యొక్క విజ్ఞత మీకే కలదు, కాబట్టి ఆ యొక్క ధనము మనదో ఆ దొంగలో కాదో పరీక్షించి మీరు తగిన విధంగా శిక్షించండి మహానుభావ అని చెప్పి విన్నవించుకున్నారు. అప్పుడు ఆ యొక్క మహారాజు ఏమీ కూడా విచారణ చేయవలసిన పని లేదు, సాక్షాత్తు మన ధనమంతా కూడా ఆ యొక్క వైశ్యుల దగ్గరే లభించింది కాబట్టి ఖచ్చితంగా వారు దొంగలే అని చెప్పి నిర్ధారణ చేసి వారిరువురిని కూడా కారాగృహంలో బంధించి వేశారు. ఆ యొక్క వైశ్యుని ఇంట ఉన్న ధనమంతా కూడా ఈ స్వామి మహత్యమ చేత దొంగల పాలైపోయిందిట. ఆ యొక్క వైశ్యుని భార్య లీలావతి కుమార్తె కళావతి కూడా తినటానికి తిండి లేదు, కట్టుకోవటానికి వస్త్రాలు లేవు, ఇల్లులు తిరుగుతున్నారు, భిక్షాటం చేసుకుంటున్నారు. ఆ యొక్క భార్యా బిడ్డలిద్దరూ కూడా అనేక కష్టాలు పడుతున్నారు. ఆ కష్టములన్నీ కూడా పడుతూ చివరకు ఆ యొక్క బాధలు పడలేక శోష చెంది పడిపోతూ ఉన్నారు. అటువంటి ఆ యొక్క కష్టములు అనుభవిస్తున్నటువంటి ఆ యొక్క వైశ్యుని భార్య లీలావతి కుమార్తె కళావతి కూడా ఆ విధంగా ఉండగా కొన్ని నాళ్లకు ఆ యొక్క వైశ్యుని కుమార్తె కళావతి భిక్షాటన చేసుకోవటానికి ఒక రాటి సాయంకాల సమయమున ఆ యొక్క అగ్రహారంలోనికి వెళ్ళిందిట. అలా వెళ్ళేసరికి ఒక బ్రాహ్మణుని ఇంటికి భిక్షాటన కోసమే వెళ్ళేసరికి ఆ యొక్క బ్రాహ్మణోత్తముడు ఆ సాయంకాల సమయంలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చూసుకుంటూ ఉన్నారట. అలా వెళుతూ ఆ యొక్క వ్రతం జరిగే సమయానికి ఆవిడ వెళ్ళటం చేత ఆ వ్రతం జరుగుతూ ఉండగా ఆ యొక్క వైశ్యుని కుమార్తె కళావతి ఆ వ్రతం చూస్తూ అక్కడే కూర్చుని ఉండిపోయి
ఆ తర్వాత వ్రతం పూర్తయిన తర్వాత ఆ బ్రాహ్మణోత్తముడు ఇచ్చినటువంటి తీర్థము ప్రసాదము స్వీకరించి అతడు పెట్టినటువంటి భోజనము కూడా స్వీకరించి ఆ భిక్షను స్వీకరించి తన తల్లి కోసమై కొంత ప్రసాదమును చేతిలో పట్టుకొని తన ఇంటికి తిరిగి వచ్చింది చాలా ఆలస్యముగా. అలా వచ్చినటువంటి కుమార్తెను చూసింది లీలావతి. చూసి, అమ్మా కళావతి, ఇంత రాత్రి వరకు కూడా నీవేమి చేయుచున్నావు? ఎప్పుడు వెళ్ళావు భిక్ష కోసమై? ఎప్పుడు తిరిగి వస్తున్నావు? ఆడపిల్లవు ఈ విధంగా ప్రవర్తిస్తావా అని చెప్పి ప్రశ్నించింది తల్లి లీలావతి. అప్పుడు ఆ యొక్క కుమార్తె కళావతి, అమ్మా నేను ఒక బ్రాహ్మణుని ఇంటికి భిక్ష కోసమే వెళ్ళాను. ఆ వెళ్ళే సమయానికి ఆ యొక్క బ్రాహ్మణోత్తముడు సత్యనారాయణ స్వామృతం చేసుకుంటూ ఉన్నారు. ఆ వ్రతం జరిగే అంతవరకు కూడా అక్కడే కూర్చుని ఉన్నాను. ఆ వ్రతం అంతా కూడా చూశాను. ఆ వ్రత కథలన్నీ కూడా విన్నాను. ఆ బ్రాహ్మణోత్తముడు ఇచ్చినటువంటి ఆ స్వామి తీర్థ ప్రసాదం స్వీకరించి వచ్చాను. ఇదిగోనమ్మా ప్రసాదం అని చెప్పి తల్లి చేతిలో ప్రసాదాన్ని పోసిందిట. అప్పుడు ఆ యొక్క తల్లి లీలావతి ఆ ప్రసాదమును చూసి అప్పుడు ఈ సత్యనారాయణ స్వామి గుర్తుకు వచ్చాడు. ఆ యొక్క లీలావతికి గుర్తుకు వచ్చి, అమ్మా నీ తండ్రి అయినటువంటి నా భర్త మాకు సంతానం లేని కాలంలో సత్యనారాయణ స్వామృతం చేస్తానని చెప్పి మొక్కినాడు. ఆ స్వామి మహత్యము చేత 12 కుమార్తెవైనటువంటి నిన్ను మాకు ప్రసాదించారు స్వామివారు. అయినా నీ తండ్రి వ్రతం చేయలేదు. నీ కళ్యాణ సమయంలో వ్రతం చేస్తానని చెప్పి మరొకసారి మొక్కినాడు. అప్పుడు కూడా నీ తండ్రి సత్యనారాయణ స్వామృతం చేయలేదు. కాబట్టి అందుకే మనకి ఇటువంటి కష్టాలు కలిగాయి అని చెప్పి గ్రహించుకుని ఆ యొక్క భార్య లీలావతి కుమార్తె కళావతి కూడా మరుసటి రోజున భక్తి శ్రద్ధలతో శుచి శుభ్రతలతో నియమనిష్టలతో సత్యవ్రతులై సత్యనారాయణ స్వామృతాన్ని తల్లి కూతురిద్దరు కూడా భక్తితో ఆచరించారట. అలా ఆచరించేసరికి ఈ యొక్క స్వామి సంతుష్టాంతరం కూడా ఆ చంద్రకేతు మహారాజు యొక్క స్వప్నంలో ప్రత్యక్షమై, ఓ మహారాజా, నీవు కారాగృహములో బంధించి ఉన్నటువంటి వైశ్యులిద్దరు కూడా నిరపరాధులు. వారు ఏ అపరాధం కూడా చేయలేదు. కానీ నీ ధనము వారు దొంగిలించలేదు. మరొక దొంగలు దొంగిలించిన ధనము వారి దగ్గర పడవేసి వారు పారిపోయినారు. ఆ ధనము చూసి నీవు వీరిని భంజించావు. కానీ ఈ యొక్క వైశ్యులు మరొక అపరాధం చేశారు. ఈ యొక్క వైశ్యులిద్దరు కూడా నాకు అపరాధం చేశారు. నా వ్రతం చేస్తానని చెప్పి నా వ్రతం చేయకపోవటం చేత ఇటువంటి మాయా దృశ్యాన్ని నేనే కలిగించాను. కాబట్టి ఈ యొక్క వైశ్యులిద్దరు కూడా నిరపరాధులయ్యా. వారిద్దరిని కూడా విడిచిపెట్టు, లేదంటే నిన్ను నీ రాజ్యాన్ని నీ పుత్రులతోడును సర్వనాశనం చేసేస్తాను అని చెప్పి హెచ్చరించారు స్వామివారు కలలో. అలా కలలో ప్రత్యక్షమై ఈ విధంగా ఆ స్వామిని బెదిరించేసరికి ఆ యొక్క వైశ్యుడు ఆ యొక్క రాజుగారు మరుసటి రోజు సభ ఏర్పాటు చేసి సభలోనికి పిన్న పెద్దలందరినీ కూడా రప్పించి తనకు రాత్రి స్వామివారు కలలో చెప్పినటువంటి ఆ యొక్క విషయమంతా కూడా ఆ యొక్క ప్రజలందరికీ కూడా ఆ యొక్క పెద్ద మనుషులకి ఆ యొక్క వారికి సభలోని వారందరికీ కూడా తెలియజేసి ఆ యొక్క వైశ్యులిద్దరు కూడా నిరపరాధులు అని చెప్పి నిర్ధారించి వారిని విడిచిపెట్టి వారి ధనమంతా కూడా వారికి ఇచ్చివేసి వారికి అనేకమైనటువంటి విలువైన ఆభరణములు విలువైన వస్త్రములు కూడా సమర్పించి, ఇక మీరు సుఖంగా ఇంటికి చేరుకోండి. సత్యనారాయణ స్వామికి మీరు చేసిన అపరాధం కారణం చేత మీకు ఎటువంటి కష్టాలు కలిగాయి. ఇకనైనా మించిపోయింది లేదు. మీరు సత్యనారాయణ స్వామిని పూజించి మీరు కష్టాల నుండి విముక్తి పొందండి అని చెప్పి వారికి హితం చెప్పి వారి ధనమంతా కూడా వారికి ఇచ్చి విడిచిపెట్టేశారట. అప్పుడు ఆ యొక్క వైశ్యులిద్దరు కూడా చాలా సంతోషించి రాజుకు నమస్కరించి రాజు ఇచ్చిన ఆభరణములన్నీ కూడా ధరించి వస్త్రములు ధరించి రాజు ఇచ్చిన ధనమంతా కూడా పడవల్లో పెట్టుకుని సంతోషముగా తమ ఇంటికి తిరిగి వస్తూ ఉన్నారట. శ్రీ సత్యనారాయణ స్వామృత కథాయం తృతీయోధ్యాయ సమాప్తః. శ్రీ సత్యనారాయణ స్వామృత కథాయం చతుర్థోధ్యాయము ప్రారంభము. ఆ విధంగా రాజుగారి యొక్క కారాగృహములో నుండి బంధ విముక్తులైనటువంటి ఆ యొక్క వైశ్యులిద్దరు కూడా చాలా సంతోషంతో తమ ఇంటికి తిరిగి వస్తూ ఉన్నారు. అలా తిరిగి వస్తున్నటువంటి ఆ యొక్క వైశ్యులిద్దరిని కూడా పరీక్షించటానికి ఈ యొక్క సత్యనారాయణ స్వామి ఒక సన్యాసి రూపం ధరించారు. సన్యాసి రూపం ధరించి ఆ వస్తున్నటువంటి వైశ్యులిద్దరి పడవకి ఎదురుగా ప్రత్యక్షమై ఆ వైశ్యులిద్దరిని కూడా ఈ విధంగా ప్రశ్నించారు. ఓ వైశ్యులారా, మీ పడవలో ఏమిటి నిండుగా కనిపిస్తున్నాయి సరుకులు, ఏమిటవి అని చెప్పి ప్రశ్నించారు. ఐశ్వర్యంతో మదోస్మృతులై ఉన్నటువంటి ఆ యొక్క వైశ్యులిద్దరు కూడా ఆ వచ్చిన వాడు పిచ్చ సన్యాసిగా భావించారు. కానీ సాక్షాత్తు సత్యనారాయణ స్వామియే ఆ అవతారంలో వచ్చారని గ్రహించలేకపోయారు. గ్రహించలేక సన్యాసి కదా అని చెప్పి పరిహాసమాడుతూ, ఓ సన్యాసి, ఎందుకు కడుగుచున్నావు? మా పడవలో ఆకులు అలములు ఉన్నాయి, మరి ఏమీ కూడా లేవులే, వెళ్ళవచ్చును అన్నారు. అది విన్నటువంటి ఆ యొక్క సన్యాస రూపంలో ఉన్నటువంటి సత్యనారాయణ స్వామి, ఓహో, మీ పడవలో ఆకులు అలములే ఉన్నాయా? సరే, మీకు అవే మిగులుస్తారే అని చెప్పి శపించి కొంత దూరం వెళ్ళిపోయి ఆయన ఒక వృక్షం కింద కూర్చుని విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు సత్యనారాయణ స్వామి సన్యాస రూపములో.
ఆ యొక్క వైశ్యరుడు కూడా కాలకృత్యములను నెరవేర్చుకుని వచ్చి పడవ ఎక్కి చూడగా పడవలోని సరుకులన్నీ కూడా మాయమైపోయి ఆకులు అలమలే మిగిలాయట. అవి చూసి ఆ యొక్క వైశ్యరుడు కూడా విలిపించి మూర్ఛిల్లి పడిపోయి కొంతసేపటి తర్వాత సృహ వచ్చి ఆ వచ్చిన వాడు సామాన్యుడు కాదు అని చెప్పి గ్రహించుకుని పరుగు పరుగున ఆ సన్యాసి దగ్గరికి వెళ్ళి ఆ స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి, ఓ మహాత్మా, మీతో అవివేకంతో అసత్యమాడాము. మా పడవ నిండా కూడా ధనము సంచులున్నాయి. మీరు సన్యాసిగా భావించి పరిహాసముగా మీతో ఆకులు అలములు ఉన్నాయని చెప్పి అసత్యమాడాము. మీరు సామాన్యులు కాదు కదా, బ్రహ్మాది దేవతలకే మీ మహిమలు అర్థం కాలేదు. సామాన్యులమైనటువంటి మానవులము. మా అపరాధాన్ని క్షమించండి, మా పాపాన్ని క్షమించండి, మా ధనాన్ని మాకు ప్రసాదించండి అని చెప్పి పరిపరి విధాలుగా ప్రార్థించారు. అప్పుడు దయాళుడైనటువంటి యొక్క స్వామి ఆ యొక్క వైశ్యరుద్ధిని కూడా, ఓ వైశ్యులారా, మీరు అనేక పర్యాయములు సత్యనారాయణ స్వామిని అవమానం చేస్తున్నారు. అనేకమైనటువంటి సందర్భాల్లో స్వామికి ఇటువంటి అబద్ధాలు ఆడుతూ స్వామికి అనేకమైనటువంటి కష్టాలు కలిగి అనేకమైనటువంటి అపచారములు చేస్తున్నారు. కాబట్టి ఇకనైనా మించిపోయింది లేదు. మీరిద్దరూ కూడా, మీ బంధువులిద్దరూ కూడా, మీ భార్య నీ యొక్క కుమార్తె కూడా చాలా భక్తితో కలిగిన వారై సత్యనారాయణ స్వామిపై సంపూర్ణమైనటువంటి విశ్వాసము కలిగిన వారై సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసి సత్యనారాయణ స్వామిని పూజించి మీరు సుఖంగా జీవించండి అని చెప్పి వారికి హితం చెప్పి వారి ధనమంతా కూడా వారికి ప్రసాదించారట. అప్పుడు ఆ యొక్క సత్యనారాయణ స్వామి ప్రసాదించిన ధనమంతా కూడా మళ్ళీ పడవలో నింపుకుని వారు మళ్ళీ సంతోషముగా తమ ఇంటికి వస్తున్నారట. అలా వస్తూ కొంత దూరంలో తమ గృహం ఉంది అనగా ముందుగానే ఒక సేవకుని పంపిస్తున్నారు. ఎందుకంటే తన భార్య తన కుమార్తె ఇంటి దగ్గర చాలా కష్టాలు పడుతున్నారు. మేము కారాగృహంలో బంధించబడి ఉన్నామని చెప్పి విచారంతో ఉన్నారు. ఇప్పుడు మేము కారాగృహము నుండి బంధ విముక్తులమయ్యాము అనే సంగతి వారికి తెలిసినట్లయితే వారు చాలా సంతోషించి మా కోసమై ఎదురు చూస్తూ ఉంటారు. మేము పడవలో మెల్లిగా వస్తూ ఉంటాము. కాబట్టి నువ్వు ముందుగా మా ఇంటికి వెళ్ళి నా భార్యకు నా కుమార్తెకు మేము వస్తున్నామనేటటువంటి వార్తను చెప్పిరా అని చెప్పి ఒక సేవకుని ముందుగానే పంపారు. ఆ వెళ్ళినటువంటి సేవకుడు ఆ యొక్క వైశ్యుని ఇంటికి వెళ్ళాడు. వెళ్ళేసరికి ఆ వైశ్యుని భార్య లీలావతి, కుమార్తె కళావతి కూడా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తున్నారు. అప్పుడు వెళ్ళాడు ఆ వైశ్యుడు పంపించినటువంటి సేవకుడు వెళ్ళి ఆ వైశ్యుని భార్యతో కుమార్తెతో ఈ విధంగా పలికాడు. అమ్మా, నీ భర్త నీ అల్లుడు ఇప్పుడు ఇంటికి తిరిగి వచ్చేస్తున్నారు. వాళ్ళు వచ్చేటటువంటి పడవ ఇప్పుడు రేవు చేరే సమయమైంది. ముందుగా నన్ను తెలియజేసిరమ్మన్నారు. మీరు ఆ యొక్క భర్తల కోసమే సంతోషంతో ఉంటారని చెప్పి వారు ఈ విధంగా చేశారమ్మా అని చెప్పి పలికాడు. అది విన్నటువంటి ఆ యొక్క వైశ్యుని భార్య లీలావతి, కుమార్తె కళావతి కూడా అప్పటి వరకు కూడా భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చూస్తున్నారు. కానీ ఆ యొక్క సేవకుడు చెప్పినటువంటి వార్తలు విన్న దగ్గర నుంచి కూడా స్వామిని నిర్లక్ష్యం చేసి స్వామి వ్రతం సరిగా చేయకుండా, ఆ స్వామి కథలు సరిగా వినకుండా, ఆ స్వామి యొక్క అనుగ్రహమైనటువంటి తీర్థ ప్రసాదములు స్వీకరించకుండా భర్తలు వస్తున్నారనే ఆనందం చేత ఆ వ్రతాన్ని స్వగములోనే నిర్లక్ష్యం చేసేసి భర్తలను చేరటానికి నదీ తీరానికి వెళ్ళిపోయారు. అలా వెళ్ళేసరికి ఆ యొక్క స్వామికి మళ్ళీ ఆగ్రహించి ఆ వైశ్యుడు అల్లుని పడవతో సహా ముంచివేశారు. అది చూసినటువంటి ఆ యొక్క వైశ్యుని కుటుంబం అంతా కూడా విలపించి ఆ వైశ్యుని కుమార్తె చాలా విచారం చెంది, నా కళ్ళ ఎదుటే నా భర్త మరణించాడు, ఇక నా భర్త లేని జీవితం నాకు అవసరం లేదని చెప్పి అతని పాదుకులు తీసుకుని సతీ సహగమనం చేయడానికి నిశ్చయించేసుకుంది. అది చూసినటువంటి వైశ్యుడు కూడా విలపించి మళ్ళీ సత్యనారాయణ స్వామికి ఏదో అపరాధం జరిగింది మన వల్ల అని చెప్పి గ్రహించుకుని అప్పటికప్పుడు సాష్టాంగ నమస్కారం చేశాడు ఆ యొక్క వైశ్యుడు. అలా చేసేసరికి ఇక స్వామి ఆకాశవాణి రూపంలో ప్రత్యక్షమై, ఓ వైశ్యుడా, నీ భార్య నీ కుమార్తె ఇప్పటి వరకు కూడా సత్యనారాయణ స్వామిని చక్కగా పూజిస్తున్నారు. నీవు పంపినటువంటి సేవకుడు మీరు వస్తున్నారనేటటువంటి వార్త ఎప్పుడు చెప్పాడో అప్పుడే నన్ను నిర్లక్ష్యం చేసి నా వ్రతాన్ని త్వరగా ముగించేసి నా అనుగ్రహమైనటువంటి తీర్థము, నా అనుగ్రహమైనటువంటి ప్రసాదము స్వీకరించకుండా, నా శక్తివంతమైనటువంటి కథలు వినకుండా మిమ్మల్ని చేరటానికి ఈ నదీ తీరానికి వచ్చారు. అందులకే నీకు ఇటువంటి కష్టాలు కలిగించాను. ఇకనైనా మించిపోయింది లేదు. నీ భార్య నీ కుమార్తె ఇంటికి తిరిగి వెళ్ళి నా వ్రతమంతా కూడా పూర్తి చేసి నా కథలు శ్రద్ధగా విని నా తీర్థము ప్రసాదం స్వీకరించి మళ్ళీ నదీ తీరానికి వస్తే మీకంతా శుభాన్నే కలిగిస్తాను అన్నారు. అది విన్నటువంటి ఆ యొక్క వైశ్యుని భార్య లీలావతి, కుమార్తె కళావతి కూడా పరుగున మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్ళి ఆ స్వామి వ్రతాన్ని భక్తితో పూర్తి చేసి ఆ స్వామి కథలన్నీ కూడా శ్రద్ధగా విని ఆ స్వామి యొక్క తీర్థ ప్రసాదమును స్వీకరించి మళ్ళీ నదీ తీరానికి వచ్చేసరికి ఆమె భర్త సజీవుడయ్యాడట.
అది చూసి వైశ్యుని కుటుంబం అంతా కూడా సంతోషించి ఆ యొక్క నది ఒడ్డున ఆ వైశ్యుని కుటుంబం అంతా కూడా మరొక్కసారి సామూహికంగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసి అది మొదలు సత్యనారాయణ స్వామిని మరొక ప్రతి దినమందు కూడా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తూ ఆ యొక్క వైశ్యుని కుటుంబం అంతా కూడా స్వామి అనుగ్రహానికి పాత్రులై చిరకాలము జీవించి చివరకు సత్యపురానికి చేరుకుందట వైశ్యుని కుటుంబం అంతా కూడా. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథాయం చతుర్థోధ్యాయ సమాప్తః. సత్యనారాయణ స్వామి వ్రత కథాయం పంచమోధ్యాయము ప్రారంభము. పూర్వకాలమునందు తుంగధ్వజుడు అనే ఒక మహారాజు ఉన్నారు. ఆయన ప్రజలందరినీ కూడా కన్నబిడ్డల వలె చూసుకొనుచూ రాజ్యపాలన చేస్తున్నాడు ఆ యొక్క మహారాజు. అటువంటి మహారాజు ప్రతిరోజు కూడా వేట కోసమై అడవికి వెళుతూ ఉంటారు. అటువంటి ఆ యొక్క మహారాజు ఆ రోజు కూడా వేట కోసమై అడవికి వెళ్ళాడు ఆ యొక్క తుంగధ్వజుడనే మహారాజు. అలా వెళ్ళేసరికి అదే అడవిలో కొందరు గోపాలకులు అంటే గొల్ల బంధువులందరూ కూడా ఒక మారేడు చెట్టు కింద కూర్చుని ఆ యొక్క కులం వారందరూ కూడా చక్కగా భక్తి శ్రద్ధలతో సామూహికంగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తున్నారట. అది ఒక మంచి కార్తీక మాసమో వైశాఖ మాసమో మాఘమాసమో అయి ఉండవచ్చును. అటువంటి సందర్భంలో ఆ యొక్క గోపాలకులందరూ కూడా చక్కగా ఆ విధంగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ ఉన్నారట. అలా ఆచరిస్తూ ఉండగా వెళ్ళాడు ఈ యొక్క మహారాజు అడవికి. వెళ్ళి ఆ దూరం నుంచి ఆ గోపాలకులు చేస్తున్నటువంటి వ్రతాన్ని చూస్తున్నాడు, కానీ వారి దగ్గరకు వెళ్ళలేదు. కనీసం స్వామి కనిపిస్తుంటే నమస్కారమైనా కూడా చేయలేదు గర్వం చేత. ఆ వ్రతం వారు భక్తులు ఆ గోపాలకులందరూ కూడా భక్తితో చేస్తున్నారు. ఈ యొక్క మహారాజు మాత్రం మరొక చెట్టు కింద కూర్చుని వేట అలసటలో ఉండి విశ్రాంతి తీసుకొనుచూ ఉన్నారు. అప్పుడు ఆ గోపాలకులందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆ వ్రతమంతా కూడా పూర్తి చేసి అక్కడ మహారాజు గారు కూర్చున్నారు కదా గౌరవనీయులు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి తీర్థము ప్రసాదము తీసుకుని వెళ్ళి ఆ రాజుగారి దగ్గర పెట్టి ఆ రాజుగారు నిద్రించుతున్న సమయంలో అక్కడ పెట్టి మళ్ళీ వాళ్ళు పూజా ప్రదేశానికి వచ్చి వారు కూడా తీర్థ ప్రసాదమును స్వీకరించి వారు అక్కడ ఉన్నవన్నీ కూడా సర్దుకుని వారి గృహాలకు వారు వెళ్ళిపోయారు. కానీ మహారాజును మాత్రం మెలకు వచ్చిన తర్వాత ఆ ప్రసాదాన్ని అక్కడ చూసి ఇదంతా కూడా గొల్లలే పెట్టారు అని చెప్పి గ్రహించి ఆ గొల్లలిచ్చిన ప్రసాదం నేను స్వీకరించటం ఏమిటి, నేను మహారాజుని కదా గొప్పవాడిని కదా అని చెప్పి విర్రవీగి ఆ ప్రసాదమును అక్కడే విడిచిపెట్టేసి తాను మాత్రం ఒంటరిగా ఇంటికి వెళ్ళిపోయాడట. అలా ఇంటికి వెళ్ళేసరికి ఈ యొక్క స్వామి ఆగ్రహించి ఆ రాజుగారి యొక్క 9 కుమారుని కూడా నశింపచేసేశారు. రాజ్యములోని ప్రజలందరూ కూడా నశించిపోయారు. రాజ్యములోని ఆ యొక్క ఐశ్వర్యం అంతా కూడా నశించిపోయింది. రాజ్యము పరరాజుల పరమైపోయింది. అది చూసి ఆ యొక్క రాజు భీతి చెంది ఎప్పుడు కూడా లేనిది ఇటువంటి కష్టాలు నాకు ఎందుకు సంభవించాయి అని చెప్పి గ్రహించుకుని అతడు కూడా మంచి గుణము కలిగిన వాడే కానీ గర్విష్టి కావటం చేత ఈ విషయాన్ని గ్రహించలేకపోయాడు. అప్పుడు గ్రహించుకుని ఓహో నేను ఆ రోజున గొల్లలిచ్చిన ప్రసాదాన్ని నీచంగా భావించాను కదా, ప్రసాదం స్వీకరించలేదు కదా, స్వామి నా ఎదుట కనిపిస్తూ ఉండగా ఆ స్వామికి నమస్కారమైనా కూడా చేయకుండా వచ్చినటువంటి ఆ అపరాధం నాకు ఈ విధంగా తగులుకున్నది అని చెప్పి గ్రహించి ఆ యొక్క స్వామి సామాన్యుడు కాదు అని చెప్పి తెలుసుకుని తన భార్యను వెంట పెట్టుకుని ఆ అడవికి వెళ్ళి ఆ గోపాలకులందరూ కూడా బ్రతిమాలి వారందరిని కూడా ప్రోగు చేసి వారందరితో కూడా కూడుకుని అదే మారేడు చెట్టు కింద ఆ యొక్క రాజుగారి దంపతులిద్దరు కూడా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించేసరికి ఈ స్వామి సంతుష్టాంతరం కూడా అయిపోయాడు. సంతుష్టాంతరం కూడా ఆ రాజుగారి యొక్క 9 కుమారుని కూడా సజీవుల్ని చేశారు. రాజ్యములోని ప్రజలందరూ కూడా సజీవులయ్యారు. రాజ్యములోని సంపదలని కూడా క్రమంగా తిరిగి వచ్చాయి. పరరాజుల పరమైపోయినటువంటి ఆ యొక్క రాజ్యమంతా కూడా తిరిగి స్వాధీనమైపోయింది. అప్పుడు ఆ యొక్క రాజు ఈ యొక్క స్వామి సామాన్యుడు కాదు అని చెప్పి తెలుసుకుని తాను జీవించి ఉన్నంతకాలం కూడా స్వామిని మరువక ప్రతి దినమందు కూడా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తూ చివరకు సార్వభౌముడైపోయాడు. ఆ తర్వాత స్వామి సాయుధ్యాన్ని కూడా పొందాడట. కాబట్టి ఇటువంటి మహాప్రభావమైనటువంటి యొక్క వ్రతాన్ని ఎవరు ఆచరిస్తారో, ఎవరు ఈ యొక్క వ్రత కథలు శ్రద్ధగా వింటారో వారందరూ కూడా స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రులు అవుతారు. దరిద్రుడైనా సరే ఇక వ్రతం చేస్తే ధనవంతుడైపోతాడు. భయగ్రస్తుడైనా సరే ఇక వ్రతం చేస్తే ధైర్యవంతుడవుతాడు. కారాగృహములో బంధించబడి ఉన్నవాడి పేరున వారి బంధువులు యొక్క వ్రతాన్ని చేసి ఈ వ్రత ఫలితాన్ని అతనికి ధారపోసినట్లయితే అతడు కారాగృహము నుండి బంధవిముక్తుడైపోతాడు. ఆ యొక్క కలియుగములో శ్రీహరి మానవుల కష్టములు తొలగించడానికి అనేక అవతారములు ఎత్తి మానవుల కష్టాలన్నీ కూడా తొలగిస్తున్నాడు. అటువంటి అవతారముల్లో శ్రీ వెంకటేశ్వర స్వామిగా,
నృసింహస్వామిగా, శ్రీరామచంద్రమూర్తి స్వామిగా, శ్రీ సత్యనారాయణ స్వామిగా అనేక అవతారాలు ధరించాడు. అందులో విశేషమైనది, మహామహిమాన్వితమైనది శ్రీ సత్యనారాయణ స్వామి అవతారం. ఈ స్వామిని సత్యవ్రతులై నిరంతరం కూడా సత్యదేవా సత్యదేవా అని స్మరిస్తూ యథాశక్తి, ధనము ముఖ్యం కాదు, ఆ యొక్క పదార్థము ముఖ్యం కాదు, భక్తి, మనసులో ఉన్న భక్తి మాత్రమే స్వామి చూస్తాడు. అటువంటి భక్తిపూర్వకంగా స్వామిని పూజించిన వారికి ఆ స్వామి ప్రత్యక్షమైనటువంటి నిదర్శనాలు చూపిస్తూ ఉంటారు. ఈ స్వామి వ్రతం చేసిన వారికి అనేక కష్టములన్నీ కూడా తొలగిపోతాయి. ఎన్ని జన్మల పాపములైనా కూడా అగ్నిలో పడినటువంటి దూది పింజ ఏ విధంగా నాశనం అవుతుందో పూర్వజన్మ పాపములన్నీ కూడా నశించిపోతాయి. ఈ జన్మలో అనేకమైనటువంటి శుభ ఫలితాలను స్వామి ప్రసాదిస్తారు. కాబట్టి ఇటువంటి యొక్క స్వామిని భక్తితో పూజించిన వారికి ఆ స్వామి అనుగ్రహము తప్పక కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క వ్రతాన్ని చేయటానికి కొందరికి శక్తి ఉండదు. ఎందుకంటే ధనములోపమో వారికి ఏదో ఒక కష్టం ఉండవచ్చు. అటువంటి వారు ఎవరైనా సరే ఈ విధంగా ఏ ఇంటిలోనైనా సరే సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతూ ఉంటే ఆ వ్రతము జరిగే వారు పిలిచినా పిలవకపోయినా కూడా ఆ ఇంటికి వెళ్ళి ఫలమో పుష్పమో సమర్పించి స్వామికి ఆ స్వామి వ్రతమంతా కూడా తాను చక్కగా కూర్చుని చూసి ఆ వ్రత కథలని కూడా శ్రద్ధగా విని వారిచ్చినటువంటి తీర్థము ప్రసాదము స్వీకరించినట్లయితే ఆ వ్రతం చేసుకున్న వారికి ఎంతటి ఫలితము కలుగుతుందో ఆ వ్రతం చూడటానికి వచ్చిన వారికి కూడా అంతటి ఫలితాన్ని కలిగిస్తా అని చెప్పి స్వామియే స్వయంగా చెప్పి ఉన్నారు. కాబట్టి ఇటువంటి వ్రతం చేసుకోవటానికి ఒక జన్మ పుణ్యం సరిపోదు, ఎన్నెన్నో జన్మల పుణ్యం చేత ఇటువంటి వ్రతం చేసుకునే భాగ్యాన్ని కలిగిస్తారు స్వామివారు. అటువంటి ఎన్నెన్నో జన్మల పుణ్యము కారణం చేత ఇటువంటి వ్రతం చేసుకునే భాగ్యాన్ని మీకు కలిగించారా స్వామివారు. కాబట్టి ఇటువంటి వ్రతం చేసుకున్న మీకు ఈ వ్రతం చూడటానికి వచ్చినటువంటి మీ బంధుమిత్రాదులందరికీ కూడా స్వామి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని స్వామి ప్రసాదించుగాక అని చెప్పి స్వామిని ప్రార్థిస్తూ లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. శ్రీ సత్యనారాయణ స్వామి కథాయం పంచమోధ్యాయ సమాప్త. జై శ్రీ సత్యనారాయణ స్వామికి.